ఆదిలాబాద్ జిల్లా బేలమండల శివార్లో అంకత్ వార్ శంకర్ అనే కౌలు రైతు తన 3 ఎకరాల పొలంలో శనగ పంటను చేశారు. పంటను కోసి కుప్పగా వేయగా గుర్తు తెలియని దుండగులు దానికి నిప్పు పెట్టారు. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కాలి బూడిద అవడంతో కౌలు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సుమారుగా 20 నుండి 30 క్వింటాల దిగుబడి రావాల్సిన పంట బూడిద పాలైంది. దాదాపుగా ₹1,50,000 నష్టం వాటిల్లిందని రైతు శంకర్ కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ ఘటనపై రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తనకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. నేను కౌలు 5 ఎకరాలు పట్టడం జరిగింది. ఇంతకుముందు సోయగిని పోసాను. సోయగిని రావడం వల్ల నేను ఇంత కొన్ని పైసలు అవ్వడం వల్ల మరన్నా రైతులు శనగ పోసిన వీళ్ళు ఇంకొకరు నీళ్ళు తీసుకొని పైసల ద్వారా ఈ శనగ పంట వచ్చినా కూడా కొద్దిగా మీరు ఖర్చులు మండలి ఉంటాయని చేసిన ఆ శనగలు మాకు 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం నైట్కు నేను వర్షం రావడం వల్ల 2:30కు ఇంటి తాడిపల్లి తీసుకోవడం చేను ఖాళీ మొత్తం పూర్తిగా మారిపోయింది. అదే సమయంలో నేను సర్పంచ్ గ్రామస్తులకు ఫోన్ చేసి వాళ్ళు తిరువంతి చేసి ఆడ చూపెట్టలేక మొత్తం ఊపిరి ఉండడం వల్ల నేను ఎంతో లాస్ అయినా. అదేవిధంగా ఈ రెవెన్యూ సార్ గారికి మరియు ఏవో సార్ గారికి ఏదో ఇంత